మీలో ఎంతమందికి బీట్రూట్ కర్రీ అంటే ఇష్టము? మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే. కానీ ఒక కండిషను. రైస్‌లో కలుపుకున్నప్పుడు రెడ్‌గా అవ్వకూడదు. అది కండిషను. దానికోసమని నేనైతే ఇలా కుక్ చేస్తూ ఉంటాను. క్యారెట్టు, బీట్రూటు కలిపి చేస్తాను. సో, ఫస్ట్ అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని, కుక్కర్‌లో వేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. అది 75% కుక్ అయితే సరిపోతుంది. పూర్తిగా కుక్ అవ్వకూడదు. ఈవెన్ ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వదు. అవి కూడా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఇలా చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకొని, తాలింపు వేసేసుకొని, జస్ట్ పొటాటో ఫ్రై ఎలా చేస్తామో అలా చేసేసుకోవటమే. ఉడికించి ముక్కలు చేసి పెట్టుకుంటే 15 మినిట్స్‌లో అయిపోతుంది. 75% కుక్కర్‌లో ఉడకబెడతాం కదా! మిగతా 25% అయితే ఈ బాండీలో వేసిన తర్వాత మగ్గపెట్టుకుంటూ చేసుకుంటే సరిపోతాయి. ముక్కకి చుట్టూ ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతది. అలా అయిపోతే గనక కుక్ అయినట్లు సింబలు. అప్పుడు కారం, నువ్వుల పొడి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందాక మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదా! వాటిని చపాతీ పిండి, దోస పిండిల్లో కలుపుకొని వాడుకోవచ్చు. తప్పకుండా ట్రై